హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో ఇప్పుడు పత్తి సాగుకు సిద్ధంగా ఉన్నారు రైతులు. బోర్ల కింద అయితే దాదాపుగా పత్తి పంట వేసి ఇప్పటికి 10-15 రోజులు అవుతుంది. వర్షాధార కింద కూడా రైతులు చాలా ఏరియాల్లో వేసి కూడా 10-15 రోజులు అవుతుంది. కొన్ని ఏరియాలు సేద్యాలు చేసి వర్షం పడితే విత్తడానికి రెడీగా రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ పత్తిలో ప్రధానంగా మనము మొదటి దశలో అనగా 20 నుంచి 25 రోజుల దశలో మొదటి దఫా ఎరువులు వేయవలసి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ మొదటి దశలో ఏం ఎరువులు వేస్తే మన పంటకు దిగుబడి బాగా వస్తుంది, అలాగే మన ఖర్చు తగ్గుతుంది, ముందుకి పత్తి మొక్కకు తెగులు రాకుండా ఉండాలంటే ప్రధానంగా మొదటి దశలో వేసే ఎరువులు చాలా ప్రధానము. కాబట్టి రైతు సోదరులు పత్తి వేసిన తర్వాత మొదటి 15 నుంచి 20 రోజుల దశలో ఖచ్చితంగా ఎరువులు అనేవి వేయాల్సి ఉంటుంది. అంత ముందులోనే మనము సేద్యం అనేది చేయాల్సి ఉంటుంది. మన కలుపు లేకుండా చేను అనేది పత్తి మొక్కలో ఎటువంటి కలుపు లేకుండా చూడాలి. కాబట్టి రైతులు 20 రోజుల్లోపు ఖచ్చితంగా ఉపాధి సిద్ధం చేసి కలుపు నివారణ అనేది ఖచ్చితంగా చేయాలి. దీనివల్ల మొక్క అనేది బాగా తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది, అలాగే తెగులు కూడా రాకుండా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ మొదటి దశలో ప్రధానంగా ఎరువులు అనేటివి చాలామంది DAP 20-0-13తో పాటు యూరియా అనేది ఎక్కువగా వాడుతున్నారు. ఈ సేంద్రియ ఎరువులు అనేవి కూడా మొక్కకు చాలా అవసరము. కాబట్టి రైతులు ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా ఖచ్చితంగా వాడాలి. అప్పుడే మనకి భూమి అనేది మన బలం అనేది సేంద్రియ ఎరువు రూపంలో కూడా మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మనకి తెగులు రాకుండా అలాగే గులాబీ రంగు పురుగు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ రసాయనిక ఎరువులు ఒక బస్తా 2 బస్తాలు వేసే దగ్గర ఒక బస్తా ఖర్చు తగ్గించినా పర్లేదు, ఒక సేంద్రియ ఎరువు ఒక రసాయన ఎరువు కలిపి వాడడం వల్ల మొక్క అనేది మనకు చాలా ఎదుగుదల బాగుంటుంది, ముందుకి తెగులు రాకుండా అలాగే గులాబీ రంగు పురుగు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మొదటి దశలో మీరు వేసే DAP కానీ 20-0-13 కానీ లేదంటే 14-15-14 కానీ ఏది వేసినా ఖచ్చితంగా ఒక సేంద్రియ ఎరువు అనేది ఖచ్చితంగా వాడాలి. ఈరోజు మార్కెట్లో చాలా ఏరియాలు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మార్కెట్ ఒక్కో విధంగా 50 కేజీల బస్తా ధర అనేది ఉంటుంది. మీ ఏరియాలో ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ సేంద్రియ ఎరువులోనే ఖచ్చితంగా వాడాలి రైతులు. ఎందుకంటే సేంద్రియ ఎరువులు వేస్తేనే మనకి భూమి అనేది సారం పెరిగే అవకాశం ఉంది. ఈ సేంద్రియ ఎరువులు వాడకపోతే రైతులు ఎన్ని రసాయనిక ఎరువులు వేసినా మనకి భూమి దెబ్బతింటుంది. కాబట్టి రైతులు మన ఖర్చు తగ్గించుకొని పెట్టుబడి పెరగడానికి సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా వాడాలి. ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల మనకి భూమిలోన సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులు ఉండడం వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది గాలి ప్రసరణ బాగా జరుగుతుంది, అలాగే నీరు అనేది నిల్వ ఉండే అవకాశం ఉంది. వర్షాలు పడినప్పుడు మనకి మొక్క అనేది భూమిలో నీరు నిల్వ చేసే సామర్థ్యం పెరగాలి. భూమి గడ్డలు కట్టకుండా భూమి గట్టిగా కాకుండా ఉండడానికి సేంద్రియ ఎరువులు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మనకి పెట్టుబడి తగ్గి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మొదటి దశలో మీరు ఏ ఎరువులు ప్రధానంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి దశలో DAP 20-0-13తో పాటు ఒక బస్తాకి ఒక అర్ధం బస్తా యూరియా కలిపి వేస్తున్నారు. కాబట్టి మీ యొక్క పంట మీ అనుభవంతో మీరు ఏమైతే ఎరువులు వాడుతున్నారో దాంతోపాటు సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా రైతులు వాడాలి. చాలా ఏరియాల్లో ఈ మధ్యలో రైతులు సేంద్రియ ఎరువులతోనే పత్తి పంట అనేది పండించడం జరిగింది. గత సంవత్సరం నేను కూడా చాలా ఏరియాలో సేంద్రియ ఎరువులు రైతులకు వాడించాను. రైతులు కూడా మొదటిసారిగా అది పనిచేస్తుందో లేదా అని కొద్దిగా అయమామంలో ఉన్నారు. కాకపోతే మేము రైతుకు దగ్గరుండి సేంద్రియ ఎరువులు ప్లస్ రసాయన ఎరువులు వాడించాము. దిగుబడి అయితే బాగా వచ్చింది. వాళ్ళకి స్ప్రేయింగ్ కూడా తగ్గినాయి, దిగుబడి అనేది పెరిగింది, ఖర్చు కూడా తగ్గింది. మనం ఈ DAP కాకుండా మొదటి దశలో సేంద్రియ ఎరువులు అనేటివి చాలా మొక్కకు అవసరము. మనం ఎకరాకి 20 కేజీల యూరియా ప్లస్ ఒక బస్తా సేంద్రియ ఎరువు అనేది వేసుకుంటే మొక్కకు తెగులు రాకుండా అలాగే మొక్క కొమ్మల సంఖ్య ఎక్కువగా వచ్చి మనకి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ దీంతోపాటు మనకి ఈ రోగాలు అనేటివి తగ్గుతాయి మొక్కకు. ఈ మనకి పత్తిలో ప్రధానంగా మెగ్నీషియం లోపం ఉంటుంది, జింక్ లోపం ఉంటుంది, బోరాన్ లోపం ఉంటుంది. ఈ 3 సూక్ష్మ పోషకాలు కూడా పత్తి మొక్కకు చాలా అవసరము. కాబట్టి రైతులు ఈ సూక్ష్మ పోషకాలు కూడా వేయవలసి ఉంటుంది.
కాబట్టి చిన్న మొక్క కాబట్టి మనకు మొదటి దశలో చెట్టు గ్రోతింగ్ రావడానికి ప్లస్ మొక్క తెగులు బారిన లేకుండా ఉండడానికి ప్రధానంగా రైతులు వచ్చేసి ఈ యూరియా ఒక 20 కేజీలు తగినంత తేమ ఉన్నప్పుడు, దీంతోపాటు మార్కెట్లో ఉండే మెగా పవర్ అనే మందు సేంద్రియ ఎరువు బస్తా 50 కేజీల బస్తా దొరుకుతుంది. అది ఎకరాకి మనం ఒక బస్తా వేయడం వల్ల మనకి తెగులు రాకుండా మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. ఈ మెగా పవర్ అనే సేంద్రియ ఎరువులో మొక్కకు కావాల్సినటువంటి ప్రధానంగా మన సూక్ష్మ పోషకాలు అనేవి మొక్క తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ మెగా పవర్ సేంద్రియ కర్బనం అనేది 14% ఉండడం వల్ల మనకి ఈ సేంద్రియ కర్బనం ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు అనేవి అభివృద్ధి చెంది మొక్క తీసుకున్నటువంటి భూమిలో ఈ పొటాషియాని సూపర్ కానీ గత సంవత్సరం మనం వేసినటువంటి ఎరువులు కూడా మొక్క తీసుకునేకి ఈ సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి పడతాయి. కాబట్టి ఈ మెగా పవర్ అనే సేంద్రియ ఎరువు ఎకరాకి ఒక బస్తా, అలాగే మెగా పవర్ ఈ పేరుది, దీంట్లోకి మనం 20 కేజీల యూరియా కలిపి వాడడం వల్ల మనకి పత్తి మొక్క చాలా గ్రోతింగ్ బాగా ఉంటుంది, తెగులు కూడా రాకుండా ఉంటుంది. అలాగే రైతులు సూక్ష్మ పోషకాల లోపాల కోసం మన మెగ్నీషియం ఎకరాకి ఒక 20 కేజీలు వేయడం వల్ల మనకి ఆకు అనేది పండాకు రాకుండా చెట్టు గ్రీన్నెస్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా పత్తికి మొదటి దశలో ఈ సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులు రెండు కలిపి వేయడం వల్ల మనకి తెగులు లేకుండా మొక్క కూడా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. మరి రెండవ దశలో మనము ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి రెండవ దశలో ఏసీ ఎరువులు ఉంచి నెక్స్ట్ వీడియో చెప్తాను. కాబట్టి రైతులైతే మొదటి దశలో ఈ సేంద్రియ ఎరువు ప్లస్ యూరియా కలిపి వేయడం వల్ల మొక్క పెరుగుదలతో పాటు తెగులు బారిన లేకుండా ఉంటుంది, మనకి భూమి కూడా సారవంతం అవుతుంది. కాబట్టి రైతు సోదరులు మొదటి దశలో అయితే ఈ 2 ఎరువులు కలిపి వాడండి. ధన్యవాదాలు.